నమస్కారం వైఎన్సీ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లాల వ్యాప్తంగా ఆంధ్రప్రదేశ్ ఐటీ విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ జన్మదిన వేడుకలు. పలు సేవా కార్యక్రమాలతో మంత్రి లోకేష్ కు శుభాకాంక్షలు తెలిపిన టీడీపీ నాయకులు, అభిమానులు. 5 రోజుల పనిదినాలను వెంటనే అమలు చేయాలని డిమాండ్ చేస్తూ అమలాపురంలో బ్యాంకు ఉద్యోగుల నిరసన. ఈ నెల 25వ తేదీన కాకినాడ ఆల్ ఇండియా వీవర్స్ ఫెడరేషన్ జాతీయ కమిటీ ప్రమాణ స్వీకారం. ముప్పై 37వ జాతీయ రోడ్డు భద్రతా వారోత్సవాలలో భాగంగా బైక్ ర్యాలీని ప్రారంభించిన కాకినాడ జిల్లా ఎస్పీ బిందు మాధవ్. కాకినాడ జిల్లా తాళ్లరేవులో తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు దూలుపూడి వెంకటరమణ ఆధ్వర్యంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ పుట్టినరోజు వేడుకలు ఘనంగా నిర్వహించారు. కార్యక్రమంలో ముమ్మడివరం నియోజకవర్గ శాసనసభ్యులు, ప్రభుత్వ విప్ దాట్ల సుబ్బరాజు ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా తాళ్లరేవు ప్రభుత్వ మెడికల్ ఎలిమెంటరీ పాఠశాలలో విద్యార్థులకు పుస్తకాలు, పెన్సిల్తో కూడిన కిట్, చాక్లెట్లు, కేక్ను పంపిణీ చేశారు. అనంతరం సుబ్బరాజు మాట్లాడుతూ యువనేత, విద్యాశాఖ మంత్రిగా లోకేష్ ప్రభుత్వ పాఠశాలలో అనేక మార్పులు తీసుకొచ్చారన్నారు. అనంతరం జక్కల ప్రసాద్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో నిరుపేదలకు దుప్పట్లు, చీరలు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో కూటమి నాయకులు తదితరులు పాల్గొన్నారు. పేరేంటి? వెరీ గుడ్, వెరీ గుడ్. అనుకున్నాను కలెక్టరా, డాక్టరా, యాక్టరా? రాజకీయ అడిగలేదండి. ఎవరైనా డాక్టర్, కలెక్టరా కావాలి? రాజకీయ చేస్తారన్న వాళ్ళు ఎవరు లేరండి. డ్రైవర్లు, ఆటో డ్రైవర్లు అక్కడ అందరి పిల్లలు ఇంజనీర్లే కావాలి, డాక్టర్లు ఎవరు బస్ డ్రైవర్లు. నారా లోకేష్ గారి పుట్టినరోజు సందర్భంగా సొంకుట్రావు గ్రామ తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసినటువంటి పుట్టినరోజు వేడుకలకి గౌరవ అతిథులు మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ విప్ మరియు ముమ్మడివరం నియోజక శాసనసభ్యులు శ్రీ బుచ్చిబాబు గారికి, అలాగే స్టేట్ డైరెక్టర్స్ అయినటువంటి చెల్లి అశోక్ గారికి, టేకుమూల లక్ష్మణ్ గారికి, ఈ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి అందరూ కూడా ఇందులో భాగస్వామ్యం కూటమి నాయకులందరికీ మన సుందరపాలెం పంచాయతీకి సంబంధించి ఏదైతే మంగళ ఎంటర్ప్రైజెస్ ఉందో దాని ముందు ఎన్టీ రామారావు గారిది నిలువెత్తు సడన్గా పెట్టారు. 11వ బావుకి మంచిదన్నారని చెప్పి 11వ బావుకి అక్కడ కొబ్బరికాయ కొట్టడానికి వెళ్తాం కాబట్టి అందుబాటులో ఉన్న వాళ్ళందరూ దానికి రావాల్సిందే కోరుకుంటున్నాం. సందర్భంగా మన పోలేకూరు గ్రామం మన ఇక్కడ జయబీపేటలో పుట్టినరోజు కార్యక్రమం ఏర్పాటు చేసిన మన జక్కల ప్రసాద్ గారికి, గ్రామ కమిటీ అధ్యక్షులకి, దీంట్లో పాలు పంచుకున్న మండల పార్టీ అధ్యక్షులు బాబీ గారు, లక్ష్మణ్ బాబు గారు, బూరుబాబు గారు, ఊరికి ఒక మోడల్ స్కూల్ పెట్టి ప్రతి క్లాస్కి ఒక టీచర్ని పెట్టాలి, స్కూల్ కావాల్సిన ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంతా ఏర్పాటు చేయాలని చెప్పి ఆనిత్యం కృషి చేస్తున్నారు లోకేష్ గారు. అదేవిధంగా పిల్లలకు కావాల్సిన బుక్స్ కానీ, మరి షూస్ కానీ, వాళ్ళకి కావాల్సిన డ్రెస్ కానీ ఎంతో క్వాలిటీగా, మధ్యాహ్న భోజన పథకం కానీ మరి ఎంతో క్వాలిటీగా మన రాష్ట్రంలో విద్యని ప్రమోట్ చేసినందుకు గౌరవ విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ గారు పుట్టినరోజు సందర్భంగా మరి తాళ్లరేవు మండలంలో
ఏదైతే తాళరావు స్కూల్ మోడల్ స్కూల్ ఉందో మోడల్ స్కూల్లో మరి వసంత పంచమి సందర్భంగా మరి పిల్లలందరికీ కూడా బుక్స్, పెన్ను, చాక్లెట్స్ కూడా మా కూటమి నాయకులు ఏర్పాటు చేసి పిల్లలందరికీ కూడా పంపిణీ చేయడం జరిగింది. అదే కాకుండా వృద్ధులు ఎవరైతే ఉన్నారో వారికి మరి లయన్స్ క్లబ్ తరఫున మరి వాళ్ళందరికీ కూడా డైలీ క్యారేజీలు పంపుతారు. వారికి కూడా మరి రగ్గులు, ఫ్రూట్స్ కూడా పంపిణీ కార్యక్రమం పెట్టాం. చాలా సంతోషం. లోకేష్ గారు ఈ విద్యాశాఖ మంత్రి అయిన తర్వాత మరి స్కూల్ వ్యవస్థలో ఎంతో మార్పులు తీసుకొచ్చి ప్రైవేట్ స్కూళ్ళని తలతలనేలా ఈ గవర్నమెంట్ స్కూల్ అన్నిటి కూడా పిల్లలకు కావాల్సిన యూనిఫామ్ కానీ, స్కూల్ బ్యాగ్ కానీ, షూ కానీ మరి ప్రతి క్లాస్కి ఒక టీచర్ ఉండే విధంగా ప్రతి ఊరికి ఒక మోడల్ స్కూల్ ఉండేలా మరి మన ప్రభుత్వం, కూటమి ప్రభుత్వంలో బ్రహ్మాండంగా విద్యకు ప్రాధాన్యత ఇస్తున్నారు. కాబట్టి మా గౌరవ విద్యాశాఖ మంత్రి లోకేష్ గారికి మా కూటమి నాయకులందరి తరఫున పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ఈ కార్యక్రమంలో పాల్పంచుకున్న వాళ్ళందరికీ కూడా పేరు పేరు నమస్కారం. అదే కాకుండా ఈ రోజే అక్షరాభ్యాసం కూడా ఈ స్కూల్ మోడల్ స్కూల్లో పెట్టడం జరిగింది. అది కూడా అక్షరాభ్యాసం కూడా ఇప్పుడు స్టార్ట్ చేయడం జరుగుతుంది. ఏదేమైనా సరే ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత విద్యకి, వైద్యానికి పెద్దపీట వేసి మరి రెండు మేజర్ కాబట్టి లైఫ్లో ఆ రెండింటిని కూడా ప్రాధాన్యత ఇచ్చి మరి ఈరోజు కూటమి ప్రభుత్వం విజయవంతంగా ముందుకెళ్తున్నందుకు మరొకసారి లోకేష్ గారికి హృదయపూర్వక పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ఈరోజు యువతలో స్ఫూర్తిని నింపి తెలుగుదేశం పార్టీకి పునర్జీవాన్ని నింపిన మహోన్నత వ్యక్తి గౌరవ మంత్రివర్యులు నారా లోకేష్ గారి జన్మదిన సందర్భంగా ఈ కార్యక్రమం పోలేకూరు గ్రామ కమిటీ అధ్యక్షులు సతీష్ గారు, మా సింహాద్రమ్మ గారు, అలాగే వెంటవేల ఉమామేశ్వర్ గారు, జక్కల ప్రసాద్ గారు యువసేన ఆధ్వర్యంలో జరిగింది. ఏదేమైనా నారా లోకేష్ గారు యాక్టివ్ గా పనిచేస్తూ పార్టీ కార్యకర్తలకు సరైన గుర్తింపునిస్తూ అందరినీ సమానంగా చూస్తూ పార్టీని ముందుకు నడిపిస్తున్నందుకు వారికి పుట్టినరోజు సందర్భంగా హృదయపూర్వక కృతజ్ఞతాభివందనాలు, పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. కాకినాడ రూరల్ సర్పవరం జంక్షన్ స్పందన హాల్లో రాష్ట్ర విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ 43వ జన్మదిన వేడుకలు కాకినాడ రూరల్ కోఆర్డినేటర్ కటకంశెట్టి బాబీ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా శాసనమండలి మాజీ చైర్మన్, టీడీపీ పాలిట్ బ్యూరో సభ్యులు రెడ్డి సుబ్రహ్మణ్యం, కాకినాడ సిటీ ఎమ్మెల్యే వనమాడి కొండబాబు, తెలుగుదేశం పార్టీ జిల్లా అధ్యక్షులు జ్యోతుల నవీన్ హాజరయ్యారు. ఈ సందర్భంగా బాబీ ఆధ్వర్యంలో సుమారు 200 మందిచే మెగా రక్తదాన శిబిరం, దివ్యాంగులకు ట్రైసైకిళ్లు, పేదలకు వస్త్రాలు, అన్నదాన కార్యక్రమం, సుమారు 159 మందికి కృత్రిమ అవయవాలు అందజేశారు. అలాగే మెగా రక్తదాన శిబిరాన్ని ఏర్పాటు చేసి వృద్ధులకు, వికలాంగులకు దాదాపు 500 మందికి వస్త్రదానం చేశారు. ఈ సందర్భంగా రెడ్డి సుబ్రహ్మణ్యం మాట్లాడుతూ చిన్న వయసులోనే లోకేష్ తో కలిసి పనిచేసే అదృష్టం తనకు దక్కిందన్నారు. రూరల్ నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీకి పెద్ద దిక్కుగా ఉన్న బాబీ పార్టీని పరుగులు పెట్టిస్తున్నారని అభినందించారు. లోకేష్ పుట్టినరోజు నాడు సేవా కార్యక్రమాలు నిర్వహించి సరైన నిర్వచనం చెప్పారని అభినందించారు. ఈ కార్యక్రమంలో కూటమి నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. మీరు ఇంకా కొంచెం అనుకోండి. ఇలాంటి సేవా దృక్పథం కలిగినటువంటి మన బాబు గారిని అందరూ ఆశీర్వదించండి. మన కొండన్న అతను ఏదో ఆలోచన వచ్చింది, రేపు నెక్స్ట్ ఏదో చెయ్యిపోతున్నారు మన కొండన్న. సురేంద్ర మరొక జీవితాన్ని అందిస్తున్నారు. చాలా సంతోషకరం. చాలా సంతోషం.
లోకేష్ గారు తాతగారు రామారావు గారు, లోకేష్ గారు తండ్రి గారు చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు మామగారు బాలకృష్ణ గారు అనే స్థాయికి రోజు రోజుకి కూడా ఎదుగుతూ ఏ నిర్ణయం తీసుకున్నా సరే పార్టీ ప్రతిష్టత గురించి, కార్యకర్తల ప్రతిష్టత గురించి ప్రతి ఆలోచన కూడా చేసుకుంటూ ముందుకు సాగుతున్న వ్యక్తి లోకేష్ గారు. ఈరోజు తెలుగుదేశం పార్టీలో కార్యకర్త వారి కింద స్థాయి నుంచి గుర్తింపు వస్తుందంటే ఆయన ఆలోచన విధానం, కార్యకర్తకు అన్నగా తెలుగుదేశం పార్టీ నిలబడుతుందంటే ఆయన పెట్టిన సభ్యత్వం నుంచి ఇన్సూరెన్స్, అలాంటి ఎన్నో కార్యక్రమాలు తీసుకోవడమే కాకుండా గతంలో ఐటీ శాఖ మంత్రిగా పనిచేశారు ఆయన. 14 నుంచి 19 వరకు కూడా పనిచేసినప్పుడు కూడా ఇక్కడ మనం చూసుకున్నట్టయితే ఇక్కడ లోకేష్ గారిని అక్కడ కేటీఆర్ ని కూడా పోల్చి కేటీఆర్ చాలా బాగా చేస్తున్నాడు, కేటీఆర్ చాలా గొప్పవాడు అని చెప్పేవారు. విద్యారంగాన్ని ముందుకు తీసుకెళ్తున్నాం. అదేవిధంగా చూసుకున్నట్లయితే ఈరోజు ఏదైతే మన పిల్లలు మన రాష్ట్రంలో చదువుకున్న పిల్లలు మన రాష్ట్రంలో చదువుకోవాలి, కొంతమంది కొన్ని కాలేజీల కోసం వేరే రాష్ట్రాలు వెళ్తున్నారు చదువుకోవడానికి, అలాగే వెళ్ళకుండా ఆ కాలేజీలు కూడా మన రాష్ట్రంలో పెట్టాలి, మన పిల్లలు ఎక్కడైనా బయటకు వెళ్తున్నా చదువుకోవాలని చెప్పి ఆయన తీసుకున్న నిర్ణయాలు ఈరోజు గొప్ప నిర్ణయాలు ప్రతి సందర్భంగా. అదేవిధంగా చదువుకున్న తర్వాత మన పిల్లలు మన ఉద్యోగాలు చేయడం కోసం వేరే రాష్ట్రాలు వేరే దేశాలు వెళ్తున్నారు, ఎక్కడికి పోకూడదు, తల్లిదండ్రుల దగ్గర ఉండి మన రాష్ట్రంలోనే ఉద్యోగాలు చేసుకోవాలని ఈ రోజు తపన పడుతున్నాడు. అన్ని రాష్ట్రాలు ప్రపంచ దేశాలన్నింటినీ అన్ని కంపెనీలు తీసుకురావడంలో కీలక పాత్ర పోషిస్తున్నాడు. ఈ సందర్భంగా ఇలా అన్ని కంపెనీలు రావడం జరుగుతుంది, మనకే ఉద్యోగం మార్కెట్లో ఉద్యోగం వచ్చే అవకాశాలు ఉన్నాయి. అదే 2 విషయాలు చెప్పాలి, చాలా సమయం అయింది. లోకేష్ గారు ఇప్పుడు ఈ విధంగా వచ్చినా, ఆయన ఆలోచన వచ్చినా, ఇంకొకరికి ఆలోచన వచ్చినా ఈ రాష్ట్రాన్ని ఏ విధంగా అభివృద్ధి చేయాలో ఆ ఆలోచనని ఎక్కడి నుంచి పుట్టాయంటే ఇవన్నీ కూడా ఈ రాష్ట్ర అభివృద్ధి ఏ విధంగా చేయాలన్న ఆలోచన పుట్టించింది నారా చంద్రబాబు నాయుడు గారు. ఈ సందర్భంగా తెలియజేస్తాను. ఎందుకంటే ఆయన ఎప్పుడో తయారు విజయం 2020 నాటికి రాష్ట్రాన్ని స్వర్ణాంధ్రప్రదేశ్గా తీర్చిదిద్దారని చెప్పాడు ఆయన. మంత్రిగా మనందరి కార్యకర్తలకి అండగా మన నారా లోకేష్ బాబు గారు జన్మదినానికి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ముందుగా ఈ రోజు కాకినాడ రూరల్ నియోజకవర్గంలో నేను నారా లోకేష్ బాబు గారి పుట్టినరోజు 18వ చేస్తున్నాను. కంటిన్యూగా కరోనా టైంలో 1 సంవత్సరం మినహాయించి 18వ చేస్తున్నాను. ఈ 18 సంవత్సరాల నుండి లాటరీ క్లబ్ నుంచి, లాటరీ బ్లడ్ బ్యాంక్ నుంచి డాక్టర్ కామరాజ్ గారు ప్రోత్సాహంతో రక్తదాన శిబిరాలు నేను కంటిన్యూగా 18 సంవత్సరాల నుండి లోకేష్ బాబు గారి జన్మదినాన్ని పురస్కరించుకుని నేను దర్శనం చేస్తున్నాము. కంటిన్యూగా నారా లోకేష్ బాబు గారి పుట్టినరోజుకి ఈ రోజు ఇవ్వడానికి ముందు మేము అందరికీ ఫోన్ చేసి చెప్పాము, సార్ మా లోకేష్ గారి పుట్టినరోజుని రండి రండి అని చెప్పి పిలిచి మరి బ్లడ్ క్యాంప్ చేసేవాళ్ళం. యువకులు ఎప్పుడు స్టార్ట్ అయిందో ఆ పుట్టినరోజు స్వచ్ఛందంగా ప్రతి ఒక్కరూ వచ్చి బ్రతికించాలని చెప్పి చేస్తున్నాను. ఈనాడు ఎవరిని పిలవకుండానే ప్రతి ఒక్కరూ కూడా స్వచ్ఛందంగా వచ్చి సేవా కార్యక్రమంలో పాల్గొన్న అందరికీ కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నానని చెప్పి మేము తెలియజేస్తున్నాను. ఈ రోజు నా మాట వినిపించి మరి ఇక్కడికి ఇచ్చేసినటువంటి టీములు ఎవరు అంటే మా గురువులు, డిప్యూటీ మాజీ చైర్పర్సన్, పాలెట్ బ్యూరో సభ్యులు రెడ్డి సుబ్రహ్మణ్యం గారు, అదే రకంగా మన జిల్లా వ్యవసాయ మా గురువులు కుమారుడు జ్యోతి నవీన్ కుమార్ గారు, అదే రకంగా నా గురువులు మరి కాకినాడ అర్బన్ ఎమ్మెల్యే గారైనటువంటి మన వడమాని వెంకటేశ్వరరావు వడబాబు గారు ప్రత్యేకంగా ఇక్కడ వచ్చినందుకు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈ రోజు కాకినాడ రూరల్ నియోజకవర్గంలో విచ్చేసినటువంటి ప్రతి తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకు, కూటమి కార్యకర్తలకు, నాయకులకు ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. ఈ సూపర్ 6 పథకాలు కూడా అమలు చేస్తుందండి. ప్రతిదీ కూడా రైతులు రుణమాఫీ చేశారు. అదేవిధంగా మరి బస్సు ప్రయాణం పైన పెట్టారు. మరి అభివృద్ధి అంటే ఇప్పుడు 3000 పెన్షన్
డిపిఓ సభ్యులు మన యువన కొండన్న జై కొండన్న ఉద్యోగాలు పడవని అలాగే మన జ్యోతి నవీన్ కుమార్ గారు కూడా దుస్సారవాద భాగీదారు సత్కరించి చాలా సంతోషంగా ఉంది. జ్యోతి నవీన్ కుమార్ గారి నాయకత్వం జ్యోతి నవీన్ కుమార్ గారి నియోజకవర్గం కోపాట్లో నిరంతరం ప్రజల నుంచి ప్రజల కోసమే బతుకుతున్నటువంటి మన కలుగుంటే ఎన్టీ ప్రభాకర్ బాబు గారికి సన్మాన కార్యక్రమం చాలా సంతోషంగా ఉంది. కాకినాడ రూరల్ మండలం తూరంగి గ్రామంలో విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ 43వ జన్మదినం పురస్కరించుకొని గోపీకృష్ణ కాలనీ అంగన్వాడీ స్కూల్ నందు మాజీ ఎంపీటీసీ పితాని వెంకటరాము ఆధ్వర్యంలో కూటమి సభ్యులు స్కూల్ పిల్లల మధ్య కేక్ కట్ చేసి బిస్కెట్లు, చాక్లెట్లు విద్యార్థులకు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా పితాని మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం వచ్చిన తరువాత విద్యారంగంలో మార్పులు జరుగుతున్నాయని, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పంచాయతీరాజ్ వ్యవస్థలో గ్రామాలలో అభివృద్ధి పరుగులు తీస్తున్నాయన్నారు. రూరల్ ఎమ్మెల్యే పంతం వెంకటేశ్వరరావు వసంత పంచమి వేళ తూరంగి గ్రామంలో సుమారు 70 లక్షల రూపాయల సిమెంట్ రోడ్లు పనులు ప్రారంభించిన సందర్భంగా ఎమ్మెల్యేకు కూటమి సభ్యులు అభినందనలు తెలిపారు. ఈ కార్యక్రమంలో జనసేన నాయకులు మాజీ ఎంపీటీసీ పితాని వెంకటరాము, అగ్నికుల క్షత్రియ డైరెక్టర్ తిరుమణి కుమారస్వామి, కాలా గోపి, కోటారి వీరబాబు, అడబాల యశ్వంత్ కుమార్, తెలుగుదేశం నాయకులు బొడ్డు దేవరాజ్, మెడిశెట్టి అనిల్, సంగాని ధనలక్ష్మి, కర్రి దానవీర, ఓలేటి నోకరాజు, లోవలక్ష్మి, మల్లేశ్వరి తదితరులు పాల్గొన్నారు. ఓకే ఓకే. అందరికీ నమస్కారం. ఈరోజు యువనాయకుడు విద్యాశాఖ మంత్రి శ్రీ నారా లోకేష్ గారి 43వ జన్మదిన సందర్భంగా కాకినాడ రూరల్ మండలం తూరంగి గోపీకృష్ణ కాలనీలో ఉన్న అంగన్వాడీ స్కూల్ నందు ఈరోజు కూటమి నాయకుల ఆధ్వర్యంలో జన్మదిన వేడుకలు జరుపుకోవడం జరిగింది. ఈ సందర్భంగా వారికి ఆయురారోగ్యాలు ప్రసాదించాలని దేవుని కోరుకుంటున్నాం. ముఖ్యంగా ఈరోజు కూడా సుభాష్ చంద్రబోస్ గారి యొక్క జయంతి సందర్భం వారికి కూడా జన్మదిన శుభాకాంక్షలు తెలుపుకుంటున్నాం. ముఖ్యంగా ఈరోజు కాకినాడ రూరల్ మండలం తూరంగి గ్రామంలో ఈ వసంత పంచమి రోజు సందర్భంగా కూడా ఆ యొక్క ఎమ్మెల్యే శ్రీ పంతం నానాజీ గారు ఆధ్వర్యంలో కూటమి నాయకుల పర్యవేక్షణలో కూడా సుమారు 70 లక్షల రూపాయల సిమెంట్ రోడ్లు కూడా శాంక్షన్ ఇచ్చి ఈరోజు పని ప్రారంభిస్తున్న మా యొక్క ఎమ్మెల్యే నానాజీ గారికి కూడా ఈ సందర్భంగా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి మంత్రి నారా లోకేష్ 43వ జన్మదిన వేడుకలను ఏలేశ్వరం పట్టణ టీడీపీ కార్యాలయం వద్ద నాయకులు బొదిరెడ్డి గోపి, మూది నారాయణ స్వామి ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. స్థానిక ఎమ్మెల్యే వరపుల సత్యప్రభారాజు ఆదేశాల మేరకు ఏలేశ్వరం పట్టణ టీడీపీ శ్రేణుల సమక్షంలో పుట్టినరోజు కేకును కట్ చేసి యువనేత నారా లోకేష్కు శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం ఏలేశ్వరం ఎయిమ్ ఫర్ సేవా స్వామి దయానంద సరస్వతి సేవా ఆశ్రమంలో సుమారు 50 మంది చిన్నారులకు దుప్పట్లు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ యువగళం పాదయాత్రలో పార్టీ శ్రేణులలో నూతన ఉత్సాహాన్ని నింపి పార్టీని అధికారంలోకి తీసుకుని వచ్చి తండ్రికి తగ్గ తనయుడిగా లోకేష్ నిరూపించారన్నారు. కార్యకర్తల సంక్షేమ విధిని ఏర్పాటు చేసిన మొదటి నాయకుడు నారా లోకేష్ అని ఈ సందర్భంగా కొనియాడారు. రాష్ట్ర ప్రజల ఆదరణను చూరగొంటున్న యువ నాయకుడు లోకేష్ మరిన్ని పదవులు చేపట్టాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో కౌన్సిలర్లు ఎండగుండి నాగబాబు, కోణాల వెంకటరమణ, పెండ్ర శ్రీను, రాయుడు చిన్న, రుచి రమేష్, మామిడి లలిత, కరౌతు గాంధీ, వాగు రాజేష్, జొనాడ వీరబాబు, కోరాడ కృష్ణ, సామంతల గోపి, నడిపల్లి శివ, బుర్ల మణికంఠ, పతివాడ అఖిలేష్, పంచదార్ల చిన్న తదితరులు పాల్గొన్నారు. ప్రతిపాడు నియోజకవర్గ శాసనసభ్యురాలు మా అందరి అభిమాన నాయకులు వరపుల సత్యప్రభారాజు గారి యొక్క సూచన మేరకు తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని దిశ నిర్దేశం చేస్తున్నటువంటి యువ నాయకుడు నారా లోకేష్ గారి జన్మదిన సందర్భంగా మా ప్రతిపాడు నియోజకవర్గం ఏలేసి నగర పంచాయతీలో గల మా కార్యాలయం నందు తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు, వార్డు అధ్యక్షులు,
బూత్ కన్వీనర్స్, యూనిట్ ఇన్ఛార్జీలు, కో ఇన్ఛార్జీలు, తెలుగుదేశం పార్టీ సైనికులు, లోకేష్ అన్న అభిమానులు, వరపుల రాజా గారి అభిమానుల సమక్షంలో కేక్ కటింగ్ చేసి నారా లోకేష్ గారి జన్మదిన కార్యక్రమాన్ని చాలా గొప్పగా వైభవంగా జరుపుకోవడం జరిగింది. ఈ జన్మదినం సందర్భంగా మా పట్టణంలో గల ఎయిమ్స్ సేవా సంస్థ వారి ఈ ఆశ్రమం నందు దాదాపుగా 40-34 మంది పిల్లలు ఉంటారు. వాళ్ళకి లోకేష్ అన్న దాని జన్మదిన సందర్భంగా బ్లాంకెట్స్ పంపిణీ చేయాలని చెప్పి ఇక్కడికి వచ్చి ఈ ఎయిమ్స్ సేవా సంస్థ నిర్వహిస్తున్నటువంటి నిర్వాహకులకి ఆ బ్లాంకెట్స్ మేము అందజేయడం జరిగింది. సోదరులు నారాయణ స్వామి గారు చెప్పినట్టు భారతదేశంలోనే గొప్ప యువనేతగా నారా లోకేష్ గారు అభివృద్ధి చెందడానికి ఆయనకు అష్ట ఐశ్వర్యాలు, ఆయురారోగ్యాల దేవుని యొక్క ఆశీస్సులు ఉండాలని చెప్పి మనం అందరం కూడా కోరుకోవాలి. మరి ముఖ్యంగా ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం వెనకబాటులో ఉన్నటువంటి రాష్ట్రం, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ నుంచి విడిపడి దాదాపుగా 10 సంవత్సరాలు సుమారైంది. ఎటువంటి అభివృద్ధి లేకుండా ఉన్నటువంటి రాష్ట్రాన్ని దాదాపుగా ఈ 18 నెలల కాలంలో 2,35,000 కోట్ల ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి తీసుకొచ్చినటువంటి ఘనత లోకేష్ గారికి చెందుతుంది. అంత ముందు చూపు ఉన్నటువంటి నాయకుడు ఒక చంద్రబాబు నాయుడు గారిని మనం విజనరీగా చెప్తాం. చంద్రబాబు నాయుడు గారు ఒక అడుగు వేస్తే నేను 2 అడుగులు వేస్తానని చెప్పి ఈ రోజు ముందుకెళ్తా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని భారతదేశంలో నెంబర్ 1 రాష్ట్రంగా తీర్చిదిద్దడానికి ప్రయత్నం చేస్తున్నటువంటి లోకేష్ అన్నకి మంచి భవిష్యత్తు ఉండాలి. ఆయన ఆరోగ్యం బాగుండాలి. భవిష్యత్తు ఉన్నతమైన శిఖరాలకి చేరాలని చెప్పి ఈ సందర్భంగా మేమందరం కూడా భగవంతుని కోరుతూ సెలవు తీసుకుంటా ఉన్నాము. జై హింద్, జై టీడీపీ. కాకినాడ జిల్లా రచ్చిపాటి నియోజకవర్గం ఈలేశ్వర నగర పంచాయతీలో మా అందరూ అభిమాన నాయకులు అన్న నారా లోకేష్ బాబు గారి జన్మదినం సందర్భంగా మరి ఈరోజు మా తెలుగుదేశం పార్టీ ఆఫీసులో తెలుగుదేశం పార్టీ శ్రేణులు అందరితోటి కేక్ కటింగ్ కార్యక్రమం జరిగిందండి. దాంతోపాటుగా ఇక్కడ ఈలేశ్వరంలో ఉన్నటువంటి శ్రీ స్వామి దయానంద ఆశ్రమంలో అంటే ఎయిమ్స్ సేవా సమితి ఈ ఆధ్వర్యంలో కూడా మా పిల్లలందరికీ కూడా దుప్పట్ల పంపిణీ కార్యక్రమం అనేది కూడా ఇక్కడ సోదరుడు గోపి గారు, నేను, అలాగే ఇక్కడ ఉన్నటువంటి మా తెలుగుదేశం పార్టీ శ్రేణులు అందరూ కలిపి ఇక్కడ దుప్పట్ల పంపిణీ కార్యక్రమాన్ని చేయడం జరిగిందండి. మరి ఈ కార్యక్రమంలో భాగంగా ఆయనకి ఆయురారోగ్యాలు, అష్టైశ్వర్యాలు ఉండి భగవంతుడు ఎల్లవేళ కూడా ప్రజాసేవలో ముందడులో ఉండేలాగా దేశంలోనే మళ్ళీ ఉన్నత పదవులన్నీ చేసే విధంగా కూడా ఆ భగవంతుడు ఆశీర్వదించాలని లోకేష్ బాబు జన్మదినాన్ని ప్రదర్శించుకొని మేమందరం కూడా ఆయనకి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తున్నాము. 5 రోజుల పని దినాలను వెంటనే అమలు చేయాలని డిమాండ్ చేస్తూ అంబేద్కర్ కోనసీమ జిల్లా కేంద్రం అమలాపురంలో భారీ నినాదాలతో బ్యాంక్ ఉద్యోగులు నిరసన చేపట్టారు. యునైటెడ్ ఫోరం ఆఫ్ బ్యాంక్ యూనియన్ పిలుపు మేరకు తాము ఈ ర్యాలీ నిర్వహించినట్లు తెలిపారు. గతంలో బ్యాంక్ ఉద్యోగులకు శనివారం హాఫ్ డే పనిదినం ఉండేదని, అయితే ఆ విధానాన్ని మార్చి ప్రతి నెలలో 1, 3 శనివారాలను పని దినాలుగాను, 2, 4 శనివారాలను సెలవు దినాలుగా మార్చాలని పేర్కొన్నారు. అయితే సిబ్బంది కొరతతో పనిలో ఒత్తిడి పెరిగిపోయినందువలన మిగిలిన శనివారాలను కూడా సెలవు దినాలుగా ప్రకటించాలని తాము ఎప్పటి నుండో కేంద్ర ప్రభుత్వాన్ని కోరుతున్నట్లు తెలిపారు. ఈ విధానాన్ని అమలు చేసేందుకు పని దినాల్లో ప్రతిరోజు 40 నిమిషాలు అదనంగా పనిచేస్తామని తెలిపారని, అయినప్పటికీ తమ విజ్ఞప్తులను పట్టించుకోవడం లేదని, అందుకే తాము నిరసన బాట పట్టామని వెల్లడించారు. కేంద్ర ప్రభుత్వం ఇప్పటికైనా తమ మొర ఆలకించుకుంటే జనవరి 27న దేశవ్యాప్తంగా సమ్మెబాట పడతామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో ఎస్బీఐ స్టాఫ్ యూనియన్ అమరావతి సర్కిల్ అమలాపురం రీజియన్ సెక్రటరీ వై గణేష్, ఎస్బీఐ ఆఫీసర్స్ అసోసియేషన్ రీజనల్ సెక్రటరీ కె సురేష్, ఎస్బీఐ సబ్ స్టాఫ్ ఆర్గనైజింగ్ సెక్రటరీ ఎం వెంకటేశ్వరరావు, అమలాపురం ఎస్బీఐ చీఫ్ మేనేజర్ ఎస్ నాగేశ్వరరావు, ఆర్ఏసీసీ చీఫ్ మేనేజర్ సుబ్బారావు, లోకల్ సెక్రటరీలు, అధిక సంఖ్యలో మహిళా ఉద్యోగులు పాల్గొన్నారు. మన ఆహ్వానం నుంచి ఇక్కడికి వచ్చిన మన ఈఎఫ్ఈలో భాగమైన యూనియన్ బ్యాంక్, ఐఓపి, అలాగే మిగతా బ్యాంక్ యూనియన్ కామ్రేడ్స్ అందరికీ కూడా హ్యాపీ వెల్కమ్. ఇక్కడికి వచ్చినందుకు మనందరం వేరు వేరు కాదు, మనంతా ఒకటే, మనందరం పోరాడే కాజ్ కూడా ఒకటే. సో దానికి మనందరం ఇప్పుడు ఇవాళ కార్యక్రమం ఈఎఫ్ఈ పిలుపు మేరకు ర్యాలీ ఇక్కడ నుంచి మనం గడియ స్తంభం వరకు వెళ్ళి ఆ రౌండ్ తీసుకుని అక్కడ నుంచి అక్కడ ఏదైతే స్టేజ్ ఉందో అక్కడ మనం ప్రెస్ రిలీజ్ చేయడం అనేది జరుగుతుంది. సో ఈ కార్యక్రమానికి ప్రతి కామ్రేడ్ కూడా స్లోగన్స్ కానివ్వండి, ర్యాలీలో కానివ్వండి, కన్ఫ్యూషన్ జిందాబాద్ 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 జిందాబాద్
కాదు పెట్టిన ఫైలు ఎలా జరిగిందని బాధపడితే కారు కొనిపించి మళ్ళీ అమ్మేసుకుని ఉన్నవాడు బాధపడ్డ తెలియదు కానీ జనకి అడిగారు. మేము ఎప్పటి నుంచో ఇది మా కోరిక అండి. చాలా కాలం నుంచి పెండింగ్లో ఉన్న కోరిక. ఈసారి ఎలా అయినా మేము అది సాధించాలని అనుకుంటున్నాము. 5 రోజుల పని దినాలు అనేవి ఎవరికి నష్టం కలిగించవు. 5 రోజుల పని దినాలు ఇవ్వడం వల్ల కస్టమర్స్కి కానీ ప్రేక్షకులకు కానీ జనాలకు కానీ ఎవరికి ఎలాంటి నష్టం ఉండదు. మేము మా సైడ్ నుంచి ఉన్న న్యాయమైన కోరిక ఇది ఖచ్చితంగా గవర్నమెంట్ అండ్ IBA అంగీకరిస్తాయని కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ. సత్యనారాయణ, కోనసీమ బ్యాంక్ ఎంప్లాయీస్ కోఆర్డినేషన్ కమిటీ చైర్మన్ని. ఈ 2015 నుంచి మా 5 డే బ్యాంకింగ్ ఎందుకు గురించి అడుగుతున్నామంటే రిక్రూట్మెంట్ అడుగుతున్నాం. రిక్రూట్మెంట్ కూడా లేదు. రిక్రూట్మెంట్ లేదు కాబట్టి పని ఒత్తిడితో చాలామంది ఆత్మహత్యలు కూడా చేసుకుంటున్నారు బ్యాంకుల్లో. అటువంటి సంఘటన లేకుండా కనీసం మెదడుకితో చేసే పని కాబట్టి వాళ్ళకి రెస్ట్ కావాలి కాబట్టి పని దినాలు 5 రోజులు పని దినాలు పెట్టి 2 రోజులు హాలిడే ఇచ్చి వాళ్ళకి విశ్రాంతి ఇవ్వాలని కోరుకుంటున్నాం. ఇది IBA యూనియన్ కలిసి ఎప్పుడూ ఒప్పుకున్నాయి, కానీ ఇది కేంద్ర ప్రభుత్వం దగ్గర ఉంది. చేయవలసినంత కేంద్ర ప్రభుత్వం వెంటనే మా కోరికను మన్నించి 5 రోజులు పని దినాలు చేస్తుందని వారిని రిక్వెస్ట్ చేస్తున్నాం. దీనివల్ల ఏంటంటే రిక్రూట్మెంట్ ఇచ్చినా పర్వాలేదు, రిక్రూట్మెంట్ ఆఫ్ చేసేసి ఉన్న స్టాఫ్ తోటి ఉన్న సిబ్బందితోటి పని దినాలు ఒత్తిడి రాత్రి పొద్దునే 9 గంటలకు వస్తుంటే మేనేజర్ల ఆఫీసర్లు అవార్డు షాప్ కానీ ఎవరైనా రాత్రి 8 అవుతుంది. రాత్రి పూర్వం ఎప్పుడో ఉండేది ఈ సమస్య, కానీ ఇప్పుడు కొత్తగా సమయం అంతా బ్యాంకులోనే సరిపోతుంది. ఈ పని ఒత్తిడితో చాలామంది అనారోగ్యాలు కూడా పాలవుతున్నారు. ఆరోగ్యవంతులుగా ఉంటేనే బ్యాంకు కూడా ఒబ్బడిగా ఉంటుందనే ఉద్దేశంతో మాకు 5 డే బ్యాంకింగ్ అడుగుతున్నాం. కాబట్టి గవర్నమెంట్ వారు, ప్రభుత్వం వారు, కేంద్ర ప్రభుత్వం వారు వెంటనే మా కోరికను మన్నించి 5 రోజులు పని దినాలు ఇవ్వాల్సిన కోరుతున్నాం. 5 రోజులు పని దినాలు ఇవ్వలేని కారణంలో రేపు 27వ తారీఖున సమ్మె విజయవంతం అవుతుంది సక్సెస్ఫుల్గా. అదే రీతిలో ఇది నిర్వాధిక సమ్మెకి వెళ్ళే మార్గాలు కూడా కనిపిస్తున్నాయి. దయచేసి ప్రభుత్వం వారు కళ్ళు తెరిచి ఈ కార్యక్రమాన్ని స్ట్రైక్ని విరమించేసి 5 రోజుల పని దినాల వారికి కోరుకుంటున్నాం. అందరికీ నమస్కారం అండి. యునైటెడ్ ఫోరం ఆఫ్ బ్యాంక్ యూనియన్స్ EFBU ఇచ్చిన పిలుపు మేరకు ఈరోజు స్టేట్ బ్యాంక్, అవార్డ్ స్టాఫ్ యూనియన్, ఆఫీసర్ యూనియన్, అలాగే యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా IOB, అలాగే EFBUలో ఉన్నటువంటి
9 బ్యాంకుల యూనియన్లు కూడా ఈరోజు ఇక్కడ ర్యాలీ కోసం భారీగా ఇక్కడ చేరుకోవడం జరిగింది. దీనికి కారణం మేము పబ్లిక్కి చెప్పాలనుకుంటున్నాం. ఈరోజు ప్రెస్ రిలీజ్ చేయడానికి కూడా కారణం అదే. ఏంటంటే బ్యాంకర్లకి ప్రతి శనివారం హాఫ్ డే ఉండేది మీ అందరికీ తెలిసిందే. తర్వాత యునైటెడ్ ఫోరం ఆఫ్ బ్యాంక్ యూనియన్స్ అలాగే IBA ఇండియన్ బ్యాంక్స్ అసోసియేషన్ బైపార్టెడ్ సెటిల్మెంట్లో భాగంగా 2015 నుంచి ఏదైతే ప్రతి శనివారం హాఫ్ డే ఉంటుందో అది కాకుండా 2వ శనివారం 4వ శనివారం ఫుల్ వర్కింగ్ డేస్ గాను, అలాగే 3వ శనివారం మిగతా శనివారాలన్నీ కూడా 2వ శనివారం 4వ శనివారం సెలవుగాను, అలాగే మిగతా శనివారాలు ఫుల్ వర్కింగ్ డేగా 1-3 ఫుల్ వర్కింగ్ డేస్ పెట్టడం జరిగింది. తర్వాత మిగతా 2-4 శనివారాలు మిగతా శనివారాలు కూడా సెలవు ప్రకటించాలని బ్యాంక్ ఉద్యోగులు పడుతున్న ఈ టెన్షన్లు, ఈ ఒత్తిడి కారణంగా, పని ఒత్తిడి కారణంగా, సరైన సిబ్బంది కొరత కారణంగా మేము పడుతున్న మానసిక వేదనకి మాకు మిగతా శనివారాలు కూడా సెలవు కావాలని గట్టిగా కోరడం, సంవత్సరాల తరబడి మేము స్ట్రైక్ చేయడం జరుగుతుంది. దాంట్లో భాగంగా IBA 2022లో ఒప్పుకోవడం జరిగింది. దానికి వాళ్ళు పెట్టిన కండిషన్ ఏంటంటే ఇప్పుడున్న వర్కింగ్ అవర్స్ ఏదైతే ఉన్నాయో డైలీ వర్కింగ్ అవర్స్ అవి పెంచాలని కోరారు. దానికి కూడా మేము సమ్ముఖమయ్యి ప్రతిరోజు 40 నిమిషాలు అదనంగా పనిచేయడానికి ఒప్పుకున్నాం. వాళ్ళు ఈ సిఫార్సులు ఏవైతే ఉన్నాయో 2023 డిసెంబర్లో కేంద్రానికి పంపించడం జరిగింది. అప్పటి నుంచి మేము బ్యాంక్ ఎంప్లాయీస్ సుమారుగా 8 నుంచి 10 లక్షల మంది ఎంప్లాయీస్ చకోర పక్షుల్లాగా ఎదురు చూస్తున్నాం. ఈ ఫుల్ సాటర్డేస్ 5 రోజుల పనిదినాలు ఎప్పుడు వస్తాయని. అది ఇప్పటివరకు రాలేదు. సో దానికి గట్టిగా నిరసన తెలిపే కార్యక్రమంలో భాగంగా మార్చి 24-25లో మేము 2 రోజులు స్ట్రైక్కి పిలుపునిచ్చాం UFBU. సో అప్పుడు జరిగిన చర్చల్లో కేంద్రం కానీ IBA కానీ మాకు గట్టి నమ్మకం హామీ ఇవ్వడం వల్ల ఆ స్ట్రైక్ మేము విరమించుకోవడం జరిగింది. కానీ వాళ్ళని ఇచ్చిన హామీని నిలబెట్టుకోలేదు. సో అందుకనే ఈరోజు మళ్ళీ మేము గళమెత్తి ఈ డెమాన్స్ట్రేషన్స్ కానివ్వండి, ర్యాలీస్ కానివ్వండి, అదేవిధంగా 27న భారీ ఎత్తున మేము ఆల్ ఇండియా స్ట్రైక్ కూడా చేయబోతున్నాం. మా 5 రోజుల పనిదినాలు వచ్చే వరకు ఈ ఉద్యమం ఆగదు. UPU జిందాబాద్. చేనేత రంగ అభివృద్ధికి కృషి చేయడం జరుగుతుందని ఆల్ ఇండియా వీవర్స్ ఫెడరేషన్ జాతీయ అధ్యక్షులు పప్పు దుర్గా రమేష్, పద్మశాలి సంక్షేమ సంఘం అధ్యక్షులు జగ్గారపు మల్లికార్జున, గుడిమెట్ల వీర్రాజు పేర్కొన్నారు. శుక్రవారం కాకినాడ వెంకీ రెసిడెన్సీలో జరిగిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడారు. ఈ నెల 25వ తేదీన కాకినాడ కుళాయి చెరువు ఆవరణలో గల గోదావరి నక్షత్రంలో ఆల్ ఇండియా వీవర్స్ ఫెడరేషన్ జాతీయ కమిటీ ప్రమాణ స్వీకార కార్యక్రమాన్ని చేపట్టడం జరుగుతుందని తెలిపారు. రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, రాష్ట్ర మంత్రులు వాసంశెట్టి సుభాష్, సవితతో పాటు ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు పాల్గొన్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో కర్ణభక్త సంక్షేమ సంఘం నక్కిన విజయలక్ష్మి, దేవాంగ సంక్షేమ సంఘం పోతబత్తుల పవన్ కుమార్, కారికాల భక్త సంక్షేమ సంఘం బదిగంటి దేవి రాజశేఖర్, కాకినాడ వ్యవసాయ మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ పలివెల లక్ష్మీరాజ్, జగ్గరపు గణేష్, వానపల్లి సత్య దుర్గా ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. అందరికీ నమస్కారం. నా పేరు పప్పు దుర్గా రమేష్. నేను ఆల్ ఇండియా వీవర్స్ ఫెడరేషన్ జాతీయ అధ్యక్షుడిని. ఈ నెల 25వ తారీఖు ఆదివారం ఉదయం 10 గంటలకి కాకినాడ కుళాయి చెరువు ఆవరణలో ఉన్న గోదావరి కళాక్షేత్రంలో ఆల్ ఇండియా వీవర్స్ ఫెడరేషన్ జాతీయ కమిటీ ప్రమాణ స్వీకారం జరుగుతుంది. దీనికి దేశవ్యాప్తంగా అలాగే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న చేనేత కులాల యొక్క ప్రతినిధులు, ప్రజాప్రతినిధులు, నాయకులు అందరూ కూడా హాజరవుతూ ఉన్నారు. కాబట్టి మన ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో ఉన్నటువంటి మన చేనేత సామాజిక వర్గాలు ఏవైతే ఉన్నాయో, పద్మశాలి, దేవాంగ, కర్ణభక్తులు, కరికాల భక్తులు, పట్టుశాలి, భవసార క్షత్రియ సామాజిక వర్గాలకు చెందిన మన కుల బాంధవులందరూ కూడా ఈ కార్యక్రమానికి హాజరై ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని చెప్పి ఆల్ ఇండియా వీవర్స్ ఫెడరేషన్ తరఫున మేము సాదరంగా ఆహ్వానిస్తూ ఉన్నాం. అలాగే అదే రోజు ఉదయం 9 గంటలకి భానుగుడి సెంటర్ నుంచి కళాక్షేత్రం వరకు చేనేతల యొక్క సంఘీభావ బైక్ ర్యాలీ జరుగుతుంది. కాబట్టి ఈ బైక్ ర్యాలీకి చేనేత సామాజిక వర్గాలకు చెందిన యువత అందరూ కూడా హాజరై ఈ కార్యక్రమాన్ని కూడా విజయవంతం చేయాలని చెప్పి మరొకసారి ఆహ్వానిస్తూ ఉన్నాం. తప్పకుండా చేనేతల యొక్క సమస్యలను తీర్చుకోవడానికి, చేనేతల యొక్క డిమాండ్లు సాధించుకోవడానికి మన ఐక్యత సహాయపడుతుందని చెప్పి తెలియజేస్తూ మనం అందరం కూడా ఐక్యం కావాల్సిన అవసరం ఉంది. ఆల్ ఇండియా వీవర్స్ ఫెడరేషన్ తరఫున చేనేత సామాజిక వర్గానికి చెందిన మన రాష్ట్రంలో ఉన్న 18 చేనేత సామాజిక వర్గాలు ఐక్యం కావాలని చెప్పి ఈ సందర్భంగా పిలిపిస్తా ఉన్నాం.
దగ్గర ఉన్న గోదావరి కళాక్షేత్రం నందు భారీ ఎత్తున జాతీయ కమిటీ ప్రమాణ స్వీకారం చేస్తూ ఉన్నాం. ఈ ప్రమాణ స్వీకారానికి జిల్లా నుండి, రాష్ట్రం నుండి, దేశవ్యాప్తంగా కూడా కొన్ని వేల సంఖ్యలో ప్రజలందరూ కూడా తరలి వస్తూ ఉన్నారు. మిత్రులారా, గడిచిన కొన్ని సంవత్సరాల నుండి కూడా చేనేత రంగం ఏ విధంగా కుదేలైపోయిందో మనందరం కూడా చూస్తూనే ఉన్నాం. దీనిని ఏ విధంగా అరికట్టాలి, రాష్ట్రం, దేశంలో ఉన్న కులస్తులందరూ కూడా ఏకత్రాటిపైకి రావాలి అని అన్ని కూడా విషయాల్ని మేము ఈ ఫెడరేషన్ ద్వారా ప్రజలకు తెలియజేస్తూ ఉంటాం. అటు కేంద్ర ప్రభుత్వం కావచ్చు, రాష్ట్ర ప్రభుత్వం కావచ్చు, జిఎస్టీని తొలగించాలని కొన్ని పదుల పోరాటాలు ఢిల్లీ స్థాయిలో కూడా మేము చేయడం జరిగింది. ఈ ఫెడరేషన్ ద్వారా, ఈ సంఘం, ఈ సంస్థ ద్వారా మేము ఇప్పటికే కొన్ని పోరాటాలు చేసి ఉండడం జరిగింది. ఈ సంఘానికి, ఆల్ ఇండియా వీవర్స్ ఫెడరేషన్, ఈ సంఘానికి జాతీయ అధ్యక్షులుగా మా మిత్రులు పప్పు దుర్గా రమేష్ గారిని ఎంపిక చేసుకోవడం జరిగింది. పప్పు దుర్గా రమేష్ గారి ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా, దేశవ్యాప్తంగా చేనేతలకు ఏ సమస్యలు ఉన్నాయి అనేది మేము ప్రభుత్వాల దృష్టికి తీసుకుని వెళ్తాము. తప్పనిసరిగా ఈ ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్ళి సమస్యల పరిష్కారానికై మా ఈ సంఘం పనిచేస్తుందని సందర్భంగా మీకు తెలియజేస్తూ ఉన్నాం. దయచేసి కాకినాడ జిల్లా వ్యాప్తంగానే కాదు, రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న మిత్రులందరూ కూడా, చేనేత కులస్తులందరూ కూడా దీనికి భారీ సంఖ్యలో హాజరై ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరుకుంటా ఉన్నాం. థ్యాంక్ యూ. ప్రయాణాల సమయంలో రోడ్డు భద్రతపై వాహనదారులు, ప్రజలు అవగాహన కలిగి ఉండాలని జిల్లా ఎస్పీ బిందు మాధవ్, డీటీసీ శ్రీధర్ పేర్కొన్నారు. శుక్రవారం కాకినాడ జిల్లా ఎస్పీ కార్యాలయం నుండి జిల్లా పోలీసులు, జిల్లా రవాణా శాఖ సంయుక్త ఆధ్వర్యంలో 37వ జాతీయ రోడ్డు భద్రతా వారోత్సవాల సందర్భంగా బైక్ ర్యాలీ నిర్వహించారు. ర్యాలీను జిల్లా ఎస్పీ బిందు మాధవ్ జెండా ఊపి ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, జాతీయ భద్రతా వారోత్సవం సందర్భంగా 30వ తేదీ వరకు భద్రతా వారోత్సవాలు నిర్వహించడం జరుగుతుందన్నారు. హెల్మెట్ లేకుండా ప్రయాణించడం, డ్రైవింగ్ లైసెన్స్ లేకుండా వాహనం నడపడం, మద్యం సేవించి వాహనం నడపడం, సీటు బెల్ట్ ఉపయోగించకపోవడం, మొబైల్ ఫోన్ వినియోగిస్తూ డ్రైవింగ్ చేయడం వంటి చర్యలు ప్రమాదాలకు దారితీస్తాయన్నారు. ఈ ఏడాది రోడ్డు ప్రమాదంలో 700 మంది చనిపోయారన్నారు. కేవలం 300 మంది నిబంధనలను పాటించని ద్విచక్ర వాహనదారులు చనిపోవడం జరిగిందన్నారు. ప్రతి ఒక్కరూ జాగ్రత్తలు పాటించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ఏఎస్పీ మనీష్ దేవరాజ్ పాటిల్, ఏఆర్ అడిషనల్ ఎస్పీ శ్రీనివాసరావు, ఆర్టీఓ మురళీకృష్ణ, డీఎస్పీలు, సిఐలు తదితరులు పాల్గొన్నారు. ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్ వారి సౌజన్యంతో ఈ యొక్క భారీ ర్యాలీని నిర్వహించడం జరుగుతుంది సార్. ఈ యొక్క ర్యాలీ నందు పోలీసు మరియు డిపార్ట్మెంట్ వారు, అలాగే పాల్గొన్నారు. ఇందులో ర్యాలీలో పార్టిసిపేట్ చేయడానికి వచ్చిన అందరికీ, అట్లనే మై కలీగ్స్ అండ్ ఆఫీసర్స్ ఫ్రమ్ అదర్ డిపార్ట్మెంట్ అందరికీ గుడ్ మార్నింగ్. ఈ ర్యాలీ ద్వారా మీరందరూ రోడ్ మీద ఒక రూట్లో మూవ్ అవుతుంటే హెల్మెట్ పెట్టుకొని ట్రాఫిక్ రూల్స్ పాటిస్తూ పబ్లిక్ చూసి కొంత ఇన్స్పైర్ అవుతారు, మనం కూడా ఫాలో అవ్వాలి అని. ఆ సందేశం వాళ్ళకి వెళ్ళడంతో పాటు మీరందరూ మీకు తెలిసిన వాళ్ళకి, మీ ఫ్యామిలీస్కి అందరికీ చిన్న చిన్న జాగ్రత్తలు తీసుకోవడం ద్వారా, హెల్మెట్ పెట్టుకోవడం, ట్రాఫిక్ రూల్స్ పాటించడం, విత్ స్పీడ్ లిమిట్ వెళ్ళడం, ర్యాష్ అండ్ నెగ్లిజెంట్గా డ్రైవ్ చేయకపోవడం, ఇవన్నీ చేయడం ద్వారా ప్రాణాలు ఎలా కాపాడుకోవచ్చు అనే మెసేజ్ కూడా దయచేసి మీరు అందరూ ప్రాపగేట్ చేస్తారని ఆశిస్తున్నాను. థ్యాంక్ యూ. అందరికీ గుడ్ మార్నింగ్ అండ్ మై కలీగ్స్ అండ్ ఆఫీసర్స్ ఫ్రమ్ అదర్ డిపార్ట్మెంట్ అందరికీ గుడ్ మార్నింగ్ అండి. అందరికీ నమస్కారం అండి. జనవరి 1 నుంచి 31 దాకా రోడ్ సేఫ్టీ అవేర్నెస్ మంత్ జరుపుకోవడం జరుగుతుంది. ఈ నెలలో రోడ్ సేఫ్టీ అవేర్నెస్ గురించి రకరకాల కార్యక్రమాలు నిర్వహించి ప్రజల్లో రోడ్ సేఫ్టీ మీద అవగాహన పెంచడానికి వేరియస్ యాక్టివిటీస్ టేకప్ చేయడం జరుగుతుంది. దానిలో భాగంగా ఈ రోజున హెల్మెట్ అవేర్నెస్ ర్యాలీ కండక్ట్ చేస్తున్నాము.
ఈ మంత్ అంతా ఇన్ని అవేర్నెస్ ప్రోగ్రామ్స్ కండక్ట్ చేయడం, ఈ ర్యాలీలు, వీటన్నిటి వెనుక ఉద్దేశం ఏంటంటే చాలా సీరియస్ ఎయిల్మెంట్స్, హార్ట్ ప్రాబ్లము, క్యాన్సర్ ఇట్లాంటి వాటితో చనిపోయే వాళ్ళకన్నా, లేదా వైలెంట్ అఫెన్సెస్, మర్డర్లు ఇట్లాంటి వాటిలో చనిపోయే వాళ్ళకన్నా రోడ్ యాక్సిడెంట్స్లో మనం చాలామందిని కోల్పోతున్నాం. వాల్యుబుల్ హ్యూమన్ రిసోర్స్ ఈస్ బీయింగ్ లాస్ట్. ఇవి అరికట్టడానికి మేము తీసుకునే చర్యలు ఎన్ఫోర్స్మెంట్తో పాటుగా ఎడ్యుకేషన్ ఈజ్ ఆల్సో వెరీ ఇంపార్టెంట్. ఆ ఎడ్యుకేషన్ కోసమే అవేర్నెస్ ప్రోగ్రామ్స్ పెట్టి ఇట్లా అందరికీ ఖచ్చితంగా హెల్మెట్ పెట్టుకోవాలి, విత్ ఇన్ స్పీడ్ లిమిట్ వెళ్ళాలి, ట్రాఫిక్ నియమాలు పాటించాలి, ర్యాష్ అండ్ నెగ్లిజెంట్గా డ్రైవ్ చేయకూడదు, ఖచ్చితంగా టైల్ ల్యాంప్ పనిచేస్తుందా లేదా చూసుకోవాలి హెడ్లైట్తో పాటు, అట్లానే 4-వీలర్లో వెళ్ళే వాళ్ళు సీట్ బెల్ట్ పెట్టుకోవాలి. ఈ రకమైన అవగాహన కల్పించడం ద్వారా ఈ వాల్యుబుల్ హ్యూమన్ రిసోర్స్ లాస్ అవ్వకుండా చాలా ప్రాణాలు కాపాడే అవకాశం ఉంటుందని ఈ కార్యక్రమం టేకప్ చేయడం జరిగింది. థ్యాంక్ యూ. 37 నేషనల్ రోడ్ సేఫ్టీ మంత్లో భాగంగా ఈరోజు ఎస్పీ గారి ఆధ్వర్యంలో మేమందరం కూడా ఈ బైక్ ర్యాలీని ప్లాన్ చేసుకున్నాము. ఈ బైక్ ర్యాలీ ద్వారా నేను అందరికీ కూడా కాకినాడ పుర ప్రజలందరికీ తెలియజేసుకుంటేది ఏంటంటే మీరందరూ కూడా సేఫ్ జర్నీ చేయండి. ఈ మధ్యకాలంలో చూస్తుంటారు కోరంగిలో కానీ మన అన్నవరంలో కానీ బైక్ రైడర్స్ ముగ్గురు ఒకసారి ఒక చోట ఒక యాక్సిడెంట్లో ఒకళ్ళుగా చాలామంది ఈ 10 రోజుల్లోనే మనం 10 మంది దాకా చనిపోవటం చూసాము. మీరందరూ కూడా నా రిక్వెస్ట్ ఏంటంటే సేఫ్టీ ఈజ్ ది ఫస్ట్, తర్వాతే ఏదైనా. కాబట్టి మీరందరూ కూడా హెల్మెట్ తోటే డ్రైవ్ చేయండి, మినిమం స్పీడ్ తోటి, పర్మిసిబుల్ స్పీడ్ తోటే డ్రైవ్ చేయండి. సెల్ ఫోన్లు వెహికల్ నడిపేటప్పుడు సెల్ ఫోన్ యూజ్ చేయొద్దు, ర్యాష్ అండ్ నెగ్లిజెన్స్ డ్రైవ్ చేయొద్దు, ట్రిపుల్ రైడ్ చేయొద్దు. ఇది అందరూ కూడా ప్రతిసారి చెప్తుంటే చాలా లైట్గా తీసుకుంటున్నారు. దీని మూల్యం ప్రతిసారి మనం చూస్తున్నాము. ఈ సంవత్సరం 785 మంది యాక్సిడెంట్లో చనిపోవడం జరిగింది. వీటిలో 2-వీలర్స్లో 300 మెంబర్స్ దాకా చనిపోవడం జరిగింది. కాబట్టి ఇది ఇప్పటికైనా మారండి. ఏదో విధంగా మీ ప్రాణాలు కాపాడుకోండి. మీరందరూ కూడా మంచి భవిష్యత్తు ఉన్న విద్యార్థులందరూ కూడా నా రిక్వెస్ట్ ఏంటంటే మీరు సేఫ్ జర్నీ చేయకపోతే ముందు జీవితం అనేది ఉండదు. కాబట్టి మీరు దీన్ని దృష్టిలో పెట్టుకొని ఇంతమంది అధికారులు, ప్రజలు అందరూ కూడా వాళ్ళ బాధ్యతలు తెలుసుకొని మీరు ఖచ్చితంగా హెల్మెట్ పెట్టుకొని సేఫ్ జర్నీ చేయాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. అక్రమ నిర్మాణాల తొలగింపులను అడ్డుకుంటున్న కూటమి నాయకులపై ఎమ్మెల్యే దాట్ల బుచ్చిబాబు చర్యలు తీసుకోవాలని స్థానికులు కోరుతున్నారు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా ఐపోలవరం మండలం మురుమళ్ల 216 జాతీయ రహదారిని ఆనుకొని మురుమళ్ల గుత్తినదేవి వెళ్లే పీడబ్ల్యూడీ పంట కాలువను ఆనుకొని అక్రమ నిర్మాణాలు సుమారు 88 గుర్తించి తొలగించాలని నోటీసులు జారీ చేయడం జరిగిందని, అక్రమ నిర్మాణాలు తొలగించకపోతే చట్టపరంగా చర్యలు తీసుకుంటామని మురుమళ్ల ఇరిగేషన్ ఏఈఈ ఈశ్వర్ అన్నారు. ప్రధాన రహదారిపై వారపు సంత, మరోవైపు మురుమళ్లలో శ్రీ వీరేశ్వర స్వామివారి దేవస్థానంకు వెళ్లే రహదారికి నిత్యం ట్రాఫిక్, భక్తులకు అంతరాయం కలగకుండా అధికారులు చర్యలు తీసుకుంటుంటే మరోపక్క రాజకీయ నాయకులు అడ్డుకోవడం సరికాదని, తక్షణమే ఎమ్మెల్యే చర్యలు తీసుకుని అక్రమాలను తొలగించాలని స్థానికులు కోరుతున్నారు. నా పేరు ఈశ్వర్ అండి, కృష్ణ మురుమళ్ళ ఐపోలవరం. అయితే గత 15 రోజుల క్రితం కాలం మీద గుత్తిదేవి ఛానల్ ఒకటి ఉంది. అది మన మురుమళ్ళ సెంటర్ నుంచి మాణిక్యమ్మ గుడి నుంచి టువర్డ్స్ కొమ్మరిగిరి వైపు వెళ్తుందండి. ఆ కాలం మీద ఎంక్రోచ్మెంట్స్ కింద నోటీసులు ఇవ్వడం జరిగింది. ఈ క్రమంలోనే ఈరోజు అక్రమాలు తొలగించడానికి అని చెప్పి మేము మా సిబ్బంది కలిసి, రెవెన్యూ వారు, పంచాయతీ వారు మేము కలిసి తెగించడం జరిగిందండి. ఈ క్రమంలో తదుపరి ఎటువంటి ఆక్రమణలకు కానీ కాలువలకు కానీ గురైనా తక్షణమే చర్యలు ఉంటాయని చెప్పి
అధికారుల వారి నుంచి వారికి చెప్పి తీయించడం జరిగిందండి. అంటే ఇప్పుడు ఈ గ్రామంలో సుమారు దగ్గర ఒక 88 ఆక్యుపేషన్స్ దాకా వచ్చినాయండి. అందరికి కూడా నోటీసులు ఇవ్వడం జరిగింది. నోటీసులు ఇచ్చిన వారందరూ కూడా 15 రోజుల్లో ఎవాక్యువేట్ చేయించమని చెప్పి వారికి నోటీస్ ఇవ్వడం, తద్వారా మేము కూడా తదుపరి చర్యకు కూడా తీసుకుంటామని చెప్పి ఈ క్రమంగా విరమించుకుంటున్నాను. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి వచ్చే బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.